డిసెంబర్ 28వ తేదీ నుంచి జనవరి 6వ తేదీ వరకు నిర్వహించిన ప్రజాపాలనలో అందిన దరఖాస్తుల పరిశీలన, తదుపరి చేపట్టాల్సిన చర్యలపై ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో పాటు వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు, ఉమ్మడి 10 జిల్లాలకు ప్రత్యేకంగా నియమించిన నోడల్ అధికారులు, సిజీజీ డైరెక్టర్ జనరల్, జీహెచ్ఎంసీ కమిషనర్ తదితర ఉన్నతాధికారులు ఈ సమీక్షా సమావేశానికి హాజరు కానున్నారు. ఈ సమావేశంలో ప్రజా పాలనపై ప్రత్యేకంగా రూపొందించిన వెబ్సైట్ను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. డిసెంబర్ 28వ తేదీ నుంచి జనవరి 6వ తేదీ వరకు నిర్వహించిన ప్రజాపాలనలో అందిన దరఖాస్తుల పరిశీలన, తదుపరి చేపట్టాల్సిన చర్యలపై ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో పాటు వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు, ఉమ్మడి 10 జిల్లాలకు ప్రత్యేకంగా నియమించిన నోడల్ అధికారులు, సిజీజీ డైరెక్టర్ జనరల్, జీహెచ్ఎంసీ కమిషనర్ తదితర ఉన్నతాధికారులు ఈ సమీక్షా సమావేశానికి హాజరు కానున్నారు. ఈ సమావేశంలో ప్రజా పాలనపై ప్రత్యేకంగా రూపొందించిన వెబ్సైట్ను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగార్జున అందిస్తారు. నాగార్జున, థ్యాంక్ యూ రూపా. ఏదైతే తెలంగాణ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల వద్దకే పాలన అనే దానిలో భాగంగా ప్రజాపాలన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు జరిగినటువంటి ఈ ప్రజాపాలన కార్యక్రమంలో దాదాపు కోటికి పైగా అప్లికేషన్ రావడంతో దీని మీద ఈ రోజు సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన సమావేశం నిర్వహించనున్నారు. ఏదైతే దీనిలో రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు, ఇతర అధికారులు, జిహెచ్ఎంసీ కమిషనర్లు, జిల్లాలో అలాగే గ్రామ స్థాయిలో ఉన్నటువంటి అధికారులు అందరూ పాల్గొనున్నారు. ప్రజాపాలన జరిగిన విధానం, దాంట్లో వచ్చిన అర్జీల గురించి ముఖ్యమంత్రికి వివరించనున్నారు. అలానే ఈ సమావేశంలో ముఖ్యమంత్రి ప్రజాపాలనకు సంబంధించిన ఒక వెబ్సైట్ అయితే లాంచ్ చేయనున్నారు. దీని ద్వారా ప్రజాపాలనకు సంబంధించిన వచ్చిన అర్జీల గురించి, దాని అప్డేట్ గురించి మొత్తం దీనిలో అయితే అప్డేట్ చేయనున్నారు. అలానే ఈ ప్రజాపాలనకు సంబంధించి ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందో ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ లో 6 గ్యారెంటీ స్కీమ్లు ఏవైతే ఎక్కువగా ఉన్నాయో వాటికి సంబంధించి ఎక్కువ అర్జీలు రావడం అయితే జరిగింది. దీనిలో ఈ ఐపీసీకి సంబంధించి నిధుల్ని ఎలా సేకరించాలి, అలానే ఈ 6 గ్యారెంటీ అమలుకు సంబంధించి ఎలాంటి సూచనలు, సలహాలు అనేది ఇతర నాయకులకు వాళ్ళకి అయితే ముఖ్యమంత్రి చేయనున్నారు. అలాగే వారిని కూడా వాళ్ళకి స్వీకరించనున్నారు. ఈ ముఖ్యంగా దీనికి సంబంధించి ఈ నిధులు ఎలా సమకూర్చాలి, ఏ శాఖ నుంచి ఎలా నిధులు అయితే చేకూరుతాయి అనే దాని మీద అయితే ముఖ్యమంత్రి వారిని అడిగి వివరాలు అయితే తెలుసుకున్నారు. మొత్తం మీద ఈ ప్రజాపాలన గురించి, అలానే ఈ నెల రోజుల్లో జరిగినటువంటి
కాంగ్రెస్ పాలన గురించి మొత్తం మీద అయితే ఈ రోజు చర్చించనున్నారు. ప్రజలు ఎలా సంతృప్తికరంగా ఉన్నారు, ఈ 4 రోజుల పాలనలో ఏమేమి జరిగింది, జరిగిన అభివృద్ధి మొత్తం వీటన్నిటి గురించి చర్చించనున్నారు. అలానే ప్రతిపక్షాలు ఏవైతే ఆరోపణలు చేస్తున్నాయో వాటన్నింటినీ ఎలా ఎదుర్కొనాలనే దాని మీద కూడా చర్చించనున్నారు. ముఖ్యంగా ఈ ప్రజాపాలన 6 గ్యారెంటీ స్కీములు ప్రధాన అంశంగా అయితే ఈ రోజు భేటీ జరిగే అవకాశం అయితే తప్పకుండా కనిపిస్తుంది. రూపా. రైట్ నాగార్జున, థ్యాంక్ యూ.